బీహార్ ఆటవిక రాజ్యం లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆటవిక రాజ్యం నడుస్తోందంటూ తిరుగుబాటు చేసి ఒకనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు నితీష్ కుమార్. ఆ తర్వాత ఎప్పటికప్పుడు కాసేపు నితీష్ వాళ్ళతో జట్టు కడతాడు, కాసేపు ఎన్డీఏతో జట్టు కడతాడు. ఇట్లాగా గత 20 ఏళ్ల నుంచి తనే పరిపాలిస్తున్నాడు. ప్రతిసారి కాసేపు ఎన్డీఏ కూటమిలో, కాసేపు యూపీఏ కూటమిలో, ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చాడు. ఈ నక్కజిత్తుల నక్క ఎందుకు అవసరం అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. అది ఎవరూ సమాధానం చెప్పలేరు. కాకపోతే అక్కడ అతనికంటూ ఓ పర్మనెంట్ కొన్ని కులాల ఓట్లు ఫిక్స్డ్గా పడిపోతున్నాయి కాబట్టి ఆ ఓట్లను ఎంత ప్రయత్నించినా తీసుకురాలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు కూడా అతన్ని కలుపుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలైనటువంటి సమస్య ఏంటంటే అధికారంలో 9 సార్లు ముఖ్యమంత్రిగా ఇప్పటికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి గిన్నిస్ బుక్ రికార్డు అనుకోలేము. కానీ సమస్య ఎక్కడుందంటే ప్రజల సమస్యలు ఇప్పటికీ మనం చూస్తే ఇక్కడ బీహార్ నుంచి కూలీలు వస్తుంటారు, బీహార్ నుంచి బార్బర్ పనికి వస్తున్నారు, బీహార్ నుంచి మేస్త్రి పనులకు వస్తున్నారు. అంటే గత 20 ఏళ్ళ నుంచి పరిపాలిస్తుంది నితీష్ కుమార్. 20 ఏళ్ల పరిపాలనలో కూడా ఇప్పటికీ వలసలు ఆపలేని దౌర్భాగ్యాన్ని ఏమనాలా?